గతంలో ఓబులాపురం ఈ యొక్క స్కామ్కు సంబంధించి ఆవిడ జైలుకి వెళ్ళడం జరిగింది. అయితే బయటకు వచ్చి తెలంగాణలో మళ్ళీ విధుల్లో జాయిన్ అయ్యింది. నాకు సంబంధం లేదని చెప్పిందో లేకపోతే ఏదో ఇంకా కేసు కోర్టులో కొనసాగుతుంది. సో మళ్ళీ ఆవిడ జాయిన్ అయ్యింది. ఈలోపు జగన్మోహన్ రెడ్డి గారు ఇక్కడ ముఖ్యమంత్రి అయ్యారు. మళ్ళీ నేను కేసీఆర్ దగ్గర చేయను, నేను జగన్మోహన్ రెడ్డి దగ్గరే చేస్తానని చెప్పి మళ్ళీ అక్కడి నుంచి ఇక్కడికి ట్రాన్స్ఫర్ చేసుకుంది. ఇక్కడికి వచ్చింది. మళ్ళీ ఇక్కడ ఏమైనా పనులు చేస్తే బిల్లులు ఇస్తాం, ఆవిడ పనులు చేయకుండానే బిల్లులు ఇచ్చింది. ఇది బయటపడింది. మళ్ళీ బిల్లుని వెనక్కి తీసుకుంది. అంటే ఇచ్చిన జీవోని మళ్ళీ వెనక్కి తీసుకుంది. అంటే ఎలా చూడాలి? ఐఏఎస్ శ్రీలక్ష్మి వ్యవహారం ఇదంతా. ఆవిడ గురించి అందరూ చర్చించుకున్నారు, అందరూ మాట్లాడతారు. అసలు తెలియని వాళ్ళు ఉండరేమో. అంటే మీ బోటోళ్ళకి తెలుసు, ఇప్పుడు మాలాంటి యూత్కి కూడా తెలుసు ఆవిడ. అంటే ఈ ఒక అధికారి ఎలా స్కామ్ చేస్తుంది, ఎలా ఇంకా రాజకీయాల్లో ఇలా నాయకులకి తోడుగా ఉంటూ ముందుకు సాగుద్ది అనడానికి ఈవినొక్కగా చూపించవచ్చు, ఈవినొక్కని నీట్గా. సో ఎలా చూడాలండి? అసలు ఇలాంటి అధికారుల వల్లే కదా అధికారులు మొత్తానికి బ్యాడ్ నేమ్. ఇలాంటి అధికారులు అసలు ఏమనాలి? మీ అభిప్రాయం ఏంటి అసలు దీని మీద? మనకి కొన్ని సామెతలు ఉన్నాయి. కుక్క తోక వంకర, ఎలిక తోక ఎంత తోవినా నలుపు నలుపే కానీ తెలుపు కాదు, ఇట్లాంటి కొన్ని సామెతలు చెప్తారు. అట్లాగే ఇప్పుడు ప్రస్తావించిన ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మున్సిపల్ శాఖ సెక్రటరీగా ఉన్న, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అత్యంత సీనియర్ ఐఏఎస్ అధికారినిగా ఉన్న శ్రీలక్ష్మి గారికి కూడా 100కి 100 వర్తిస్తుంది. ఇదే అధికారిని ఆ మొహం చూస్తే చాలా అమాయకంగా, అరే ఈ ఆడపిల్లక ఇన్ని కష్టాలు, అయ్యో పాపం రాజశేఖర రెడ్డిని జగన్మోహన్ రెడ్డిని నమ్మి ఒక ఆడపిల్ల బలైపోయిందే అని చెప్పని ఒక టైంలో ఆమె మీద వచ్చిన ఆరోపణలు, ఆమె స్వయంగా చేత్తో రాసిన తప్పుడు ఉత్తర్వులు, దాని పర్యవసానం కొన్ని వేల కోట్ల రూపాయల ప్రజల సొమ్ము, ప్రకృతి వనరు అక్రమార్కుల పాలిట బలైపోయి వాళ్ళు దోపిడీకి గురైపోయి సమాజానికి వేల కోట్ల రూపాయల నష్టం జరిగింది అనే అంశం కూడా ఆ మొహం చూసి అయ్యో పాపం అని అనిపించింది. ఆ రోజున రాజశేఖర రెడ్డి గారి హయాంలో సబితా ఇంద్రారెడ్డి గారు మైనింగ్ మినిస్టర్గా ఉన్న టైంలో ఈవిడ మైనింగ్ కార్యదర్శిగా ఉండి ఆ రోజున గాలి జనార్దన్ రెడ్డి గారి చేత ప్రతిపాదించబడిన కడప జిల్లాలో ఫౌండేషన్ వేసి కాంపౌండ్ వాళ్ళు కట్టారు అంతే. రాజశేఖర రెడ్డి గారు ఆయనకి కొన్ని వేల ఎకరాలు ఇచ్చేశాడు, 10,000 ఎకరాల భూములు ఇచ్చాడు. ఇచ్చింది కాక ఓబులాపురంలో ఆ పర్టికులర్ పరిశ్రమ కోసం అని చెప్పని క్యాప్టివ్ మైన్స్ ఇచ్చారు. అంటే ఇక్కడ ఓరు తవ్వి అక్కడ నిర్మాణం చేసే కంపెనీలో స్టీలు ఉత్పత్తి కోసం అని చెప్పని, ఉక్కు ఉత్పత్తి కోసం అని చెప్పని వేల కోట్ల రూపాయల ఐరన్ ఓర్ మైన్స్ ఇచ్చారు. ఏం చేశాడు గాలి జనార్దన్ రెడ్డి? పరిశ్రమ నెలకొల్పలా. ఈ ప్రభుత్వం ద్వారా సంక్రమించిన ఈ 1000 ఎకరాల భూముల్ని బ్యాంకుల్లో తాకట్టు పెట్టి లోన్ తెచ్చుకున్నాడు. ఈ ఐరన్ ఓర్ని, ఈ క్యాప్టివ్ మైన్స్ ఉన్నాయి కదా, క్యాప్టివ్ మైన్ అంటే ఆ పర్టికులర్ ఇండస్ట్రీ కోసం మాత్రమే అలాట్ చేయబడ్డ మైన్ అది. ఈమె గారు దాంట్లో నుంచి క్యాప్టివ్ మైన్ అనే పదాన్ని తీసేసింది. ఇంకా వాళ్ళకి కోతి కొబ్బరికాయ దొరికినట్టే. వాళ్ళు ఏం చేశారు? ఆహా మనకి ఇంతకంటే భాగ్యం ఏముంది అంటే వీళ్ళందరూ కొల్యూడే చేసిన పని అది. ఇంటెన్షనల్లీ, కానీ నాకు తెలియదు అంటున్నారు. ఆ క్యాప్టివ్ అనే పదం తీసేసేటప్పటికి మాకు అలాట్ చేసిన మైన్ ఇది అని చెప్పని మొత్తం ఇండస్ట్రీ లేదేం లేదు, ఐరన్ ఓర్ మొత్తాన్ని తవ్వేసి వేల కోట్ల రూపాయలు సంపాదించేసుకున్నారు, విదేశాల్లో అమ్మేశారు. దాంట్లో నుంచి కొన్ని కోట్ల రూపాయలు జగన్మోహన్ రెడ్డి గారి సంస్థల్లో కూడా వచ్చినాయి. ఇక్కడ దొంగలు కలిసి ఊళ్ళు పంచుకున్నట్టుగా ఆ పంచుకోవడానికి మార్గం సుగమం చేసిన అధికారిని ఈవిడే. రోసే గారి హయాంలో సిబిఐ విచారణ జరిగింది. అందరిని అరెస్ట్ చేశారు, జైల్లో పెట్టారు. ఆ జైల్లో పెట్టిన సందర్భంగా ఈమె అనారోగ్యం పాలైనట్టు, వీల్ చైర్లో నడిపించినట్టు చూసేవాళ్ళందరికీ అరే అత్యుత్తమ ర్యాంకుతో ఐఏఎస్కి ఎంపికైన ఒక అమాయక మహిళ ఇటువంటి వాళ్ళ బారిన పడి వాళ్ళ ఒత్తిడికి గురై పాపం ఈమె ఇటువంటి తప్పులకు చేయాల్సి వచ్చిందే అని చెప్పిన సానుభూతి గురిచింది. నా బొటాళ్ళం కూడా అయ్యో పాపం అనుకున్నాం. కానీ కాలచక్రం వేగంగా తిరిగిపోయింది. కొన్ని సంవత్సరాల తర్వాత అందరికీ బెయిల్ వచ్చినాయి. ఆ బెయిల్ మీద కొనసాగుతుండగానే అక్యూజ్డ్ నెంబర్ 1గా ఉన్న జగన్మోహన్ రెడ్డి గారు రాష్ట్ర ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టారు. ఈమెకు కూడా మళ్ళీ తిరిగి పోస్టింగ్ ఇచ్చారు. తెలంగాణలో పనిచేస్తూ ఉంది, తెలంగాణ కోటాలో అక్కడ పనిచేస్తూ ఉంది, మా తెలంగాణకు కేటాయించారేమని. కానీ పాత ప్రాణం కదా, పాత స్నేహాలు,
అందరూ కలిసి అందరూ కలిసి పంచుకున్న డబ్బు, అందరూ భాగస్తులు. దాంతో ఇక్కడుంటే నాకేముంది, అక్కడ నాకున్న రేపో వేరు కదా, జైలు మేట్స్ కదా మేమందరం అని చెప్పని మళ్ళీ పట్టుబట్టి ఆంధ్ర కోటాలోకి వచ్చి ఇప్పుడు ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో చేరింది. అంటే ఏమనుకున్నారంటే ముందు కొంత మార్పు వచ్చుంటుందేమో, ఈ జగన్మోహన్ రెడ్డి గారి స్నేహం వల్ల కదా నాకు ఇటువంటి కర్మ పట్టింది అని చెప్పని రిలీజ్ అయ్యి ఉంటుంది అనుకున్నారు. రాదు ఇక్కడికి అనుకున్నారు. ఆ స్టేట్మెంట్ కూడా ఇచ్చినట్టు ఉందిగా, జగన్ వల్లే నా గతి వచ్చిందని. ఈమె కాదు, రత్నప్రభ గారు. వాట్ మిస్టర్ జగన్, నీ మూలాన మీ నాన్న మూలాన మేమందరం వాళ్ళ కోర్టుల చుట్టూ తిరగాల అని చెప్పని కోర్టులోనే కడిగేసింది ఆమె. మాకేం సంబంధం జగన్, సంపాదించుకున్నది మీరు, ఆస్తులు పోగు చేసుకున్నది మీరు, ముఖ్యమంత్రిగా మీ నాన్న మాట్లాడినందుకు ఇవాళ మేము బాధ్యులమై మేము కోర్టుల చుట్టూ తిరుగుతున్నామని చెప్పని ఆమె ఫైర్ బ్రాండ్ ఆమె కడిగేసింది. కానీ ఈమెకి అయ్యేం లేవు, కొద్దిపాటి గిల్టీనెస్ కూడా లేదు. నేను తప్పు చేశాను, నేను శిక్ష అనుభవించాను, అత్యున్నత స్థాయిలో ఉండాల్సిన నేను జైలు పాలయ్యాను, జైలు జీవితం గడిపాను, అసలు నాకు వీళ్ళ సహచర్యం వల్ల కదా ఇటువంటి కర్మ పట్టింది, అసలు వీళ్ళ నుంచి నేను దూరంగా ఉండాలన్న భావనే లేదు, మళ్ళీ స్వజాతి పక్షులన్నీ ఒక దగ్గరకు చేరతాయని చెప్పని మళ్ళీ వచ్చేసి ఇక్కడికే చేరింది. చేరడమే కాకుండా ఇదే అధికారిని ఒకసారి గుర్తు చేసుకుంటే 2022 మార్చి 3వ తారీఖు రోజున ఈవిడ మున్సిపల్ కార్యదర్శిగా ఉండగానే గౌరవ హైకోర్టు అమరావతి మాత్రమే ఏకైక రాజధాని అని చెప్పని ఒక స్పష్ట తీర్పు ఇచ్చిన తర్వాత ఇదే అధికారిని, ఈమె అధికారిని హోదాలోనే తీర్పుని గౌరవిస్తున్నాము కానీ మీరు ఇచ్చిన ఈ టైం సరిపోదు అని చెప్పని ముందు అఫిడవిట్ వేసి మళ్ళీ తర్వాత సుప్రీంకోర్టుకి వెళ్ళారు. అంటే పాలకుడిగా జగన్మోహన్ రెడ్డి గారు తప్పు చేస్తున్నా సరిదిద్దాల్సిన స్థాయిలో ఉన్న అధికారులు వీళ్ళు, ఆయనకి సూచనలు సలహాలు ఇవ్వాల్సిన స్థాయిలో ఉన్న అధికారులు, సార్ గౌరవ హైకోర్టు ఒక స్పష్టమైన తీర్పు ఇచ్చింది, దీని మీద మనం ముందుకెళ్ళాలి అని అంటే ఇప్పుడు సుప్రీంకోర్టుకి వెళ్తే ఇప్పట్లో తేలేదు కాదు, అయితే పార్లమెంటులో విభజన చట్టానికి అమెండ్మెంట్ చేయాలి, లేదు అని అంటే ఈ తీర్పును ఆమోదించి ఇక్కడ పనులు మొదలు పెడదాం, రాష్ట్రానికి ఒక రాజధాని ఉండాలి అని చెప్పని సర్ది చెప్పాల్సిన అధికారులు సర్ది చెప్పకపోగా ఈమె స్థాయిలో చేసిన ఇంకొక దుర్మార్గపు చర్య ఏంటి అంటే అమరావతి రాజధాని రైతులకి వార్షిక కౌలు గత సంవత్సరం మేలో చెల్లించాల్సిన కౌలు ఇప్పటిదాకా చెల్లించాల, వాళ్ళకి వార్షిక కౌలు చెల్లిస్తాము అని చెప్పని ప్రభుత్వం ఒప్పందం చేసుకుని వారి దగ్గర భూములు తీసుకుంది, భూములు ప్రభుత్వానికి హ్యాండ్ ఓవర్ చేశారు, వాళ్ళకున్న ఆదాయ వనరులు పోయినాయి, సంవత్సర కాలంగా మళ్ళీ ఇంకొక 2 నెలలు ఉంటే ఇంకో మే వస్తుంది, గత సంవత్సరం మేలో చెల్లించాల్సిన కౌలు కూడా అత్యంత దుర్మార్గంగా ఇదే అధికారిని వాళ్ళకి చెల్లించకుండా తొక్కిపెట్టింది. ఈమె శాఖలోనే ఇవాళ ఎన్ని తప్పులు చేయాలో అన్ని తప్పులు, ఒక రాజధాని నగర నిర్మాణం కోసం సంకల్పించిన మాస్టర్ ప్లాన్లో మార్పు చేర్పులు కారకులైంది, అత్యంత దుర్మార్గంగా ప్రవర్తించిన ఇవాళ ఎందుకు ఈవిడ తెలంగాణ నుంచి ఇక్కడికి వచ్చింది అనేది చూస్తే ఈ దుర్మార్గపు కార్యక్రమాలు చేయడానికి వచ్చింది ఇక్కడికి. ఈరోజు మరొక వైలేషను, గతంలో ఒక 7-8 జీవోలు ఇచ్చింది ఈమె. సహజంగా మున్సిపాలిటీల్లో 100 కోట్ల రూపాయల పనులు పూర్తి చేసి బిల్లుల కోసం ఎదురు చూస్తున్న కాంట్రాక్టర్లు ఉన్నారు, వాటిని సిఎఫ్ఎంఎస్లో ప్రయారిటీ లిస్టులో పరిష్కారం చేయటంలా కొంతమందిని సెలెక్టివ్గా వీళ్ళకు అనుకూలమైన కాంట్రాక్టర్లకి చెల్లింపులు చేయడం కోసం పనులు పూర్తి కాకపోయినా సరే పూర్తి అయ్యే పనులకి అని చెప్పని బిల్స్ మంజూరు చేసింది. అది ఆంధ్రజ్యోతిలో హైలైట్ అయింది. హైలైట్ అయిన తర్వాత నిన్న మళ్ళీ ఒక 3 జీవోలు ఉపసంహరించుకుంది. అంటే అసలు వీటిల్లో ఇప్పుడు నారా లోకేష్ పోటీ చేస్తున్న మంగళగిరి నియోజకవర్గంలో కూడా ఉంది, పనులు పూర్తి కాలే, అక్కడ పనులు పూర్తి కాకపోయినా పనులు పూర్తి అయిపోయి ఎంబుక్కులు రిజిస్టర్ అయిపోయి వాళ్ళ బిల్స్ సిఎఫ్ఎంఎస్లోకి అప్లోడ్ అయినా కూడా వందలాది కాంట్రాక్టర్లు రాష్ట్ర వ్యాప్తంగా వందలాది మున్సిపాలిటీల్లో బిల్లులకు మాత్రం అతిగతి లేదు. కానీ కొద్దిమంది పిడికెడు మంది ఎన్నికల్లో లబ్ధి చేకూర్చుకోవడం కోసం వాళ్ళ కోసం తప్పుడు జీవోలు ఇచ్చి మళ్ళీ ఇప్పుడు సంహరించుకుంటుంది. అసలు ఎందుకు ఇవ్వటం? ఇది ఒక్క శ్రీలక్ష్మికి పరిమితం కావటంలా, 3 చీఫ్ సెక్రటరీలు, జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో పనిచేసిన 3 చీఫ్ సెక్రటరీలు గౌరవ హైకోర్టుకు వచ్చారు. సమీర్ శర్మ గారు గౌరవ సుప్రీంకోర్టు ముందు చేతులు కట్టుకొని నిలబడ్డారు. 2 డీజీపీలు గౌతమ్ సవాంగ్ గారు, కసిరెడ్డి రాజేంద్రనాథ్ రెడ్డి గారు గౌరవ హైకోర్టుకు వచ్చి చేతులు కట్టుకొని నిలబడ్డారు. ఇక పంచాయతీరాజు సెక్రటరీ, ఈ మున్సిపల్ సెక్రటరీ, ఫైనాన్స్ సెక్రటరీలకైతే అసలు కోర్టు మెట్లు ఎక్కడానికి దిగటానికి
అంటే మనకి మన రాష్ట్రంలో ఇంతటి ఉన్నత స్థాయిలో ఉన్న అధికారులు ఇన్నిసార్లు కోర్టుల చుట్టూ తిరగడం ఏంటని చెప్పని మనకి సిగ్గు అనిపిస్తుంది, వాళ్ళకి మాత్రం ఏమీ లేదు. మనం అత్యున్నత స్థాయిలో ఉన్న అధికారులం, క్రీమ్ ఆఫ్ ది సొసైటీ. మనం కొన్ని లక్షల మంది ప్రయత్నం చేస్తే కొద్ది వందల మందికి మాత్రమే దక్కే ఐఏఎస్ అధికారులం, మనం ఆల్ ఇండియా సర్వీస్ అధికారులం. ప్రభుత్వాన్ని ఎగ్జిక్యూటివ్ పరంగా సక్రమంగా గాడిలో పెట్టి నడిపించాల్సిన పరిపాలనా వ్యవస్థకి మార్గనిర్దేశకులం మనమేంటి ఈ రకంగా చేతులు కట్టుకొని కోర్టు ముందు నిలబట్టమని చెప్పనే ఆలోచన వాళ్ళకు ఉన్నట్టయితే మనం తప్పుదారిలో నడుస్తున్నాం, పాలకుడిచ్చే తప్పుడు ఆదేశాలు మనం పాటిస్తున్నాం అని చెప్పనే విఘ్నత వాళ్ళు ప్రదర్శించుంటే ఈ పరిస్థితులు తలెత్తవు. వాళ్ళు అవన్నీ వదిలేసి జగన్మోహన్ రెడ్డి గారు ఏ తప్పు చేయమంటే ఆ తప్పు చేస్తూ ఉన్నారు. ఆయన ఏ తప్పటడుగు ఏమంటే ఆ తప్పటడుగుని తానాతందానంటే వేస్తూ ఉన్నారు. ఎందుకు అనంటే వీళ్ళకేదో వ్యక్తిగత లాభం చేకూరుతుంది, వ్యక్తిగతంగా పరిధి దాటి ప్రవర్తిస్తున్నందుకు, బిజినెస్ రూల్స్ అతిక్రమిస్తున్నందుకు వీళ్ళకి వ్యక్తిగతంగా ఏదో లబ్ధి చేకూరుతుంది. ఆ లబ్ధి చేకూరుతుంది కాబట్టి ఇవాళ వీళ్ళకి అందరికందరూ మేము బిజినెస్ రూల్కి కట్టుబడే పనిచేస్తాం, బిజినెస్ రూల్స్ అతిక్రమించి మేము పనిచేయం, మీరిచ్చే ప్రతి తప్పుడు ఆదేశాన్ని మేము పాటించాం, మీరు రాతపూర్వకంగా ఇవ్వండి, నోటిఫైల్ మీద మా డిసెంట్ మేము రాస్తాం. ఎవడు కొడతాడు వీళ్ళని? ఎవరన్నా వీళ్ళని బలవంత పెట్టి మేము అంటే బిజినెస్ రూల్స్కి వ్యతిరేకంగా పనిచేయమని చెప్పని ఆదేశాలు ఇవ్వగలుగుతారా? వీళ్ళు కూడా లోబడి పనిచేస్తున్నారు. ఎందుకు పనిచేస్తున్నారు? ఖచ్చితంగా వీళ్ళకేదో వ్యక్తిగత స్వార్థం, వ్యక్తిగత లాభం లేనిదే వీళ్ళు ఎందుకు పనిచేస్తున్నారు? 100% మొన్న ఈ మధ్య తమిళనాడు ప్రభుత్వం ఈడీ 10 మంది ఐఏఎస్ల మీద కేసులు నమోదు చేసింది. ఎందుకు? అక్కడ ఇసుక అక్రమ మైనింగ్ జరుగుతుంటే 10 మంది కలెక్టర్లు చర్యలు తీసుకోవాల్సిన స్థాయిలో ఉన్నవాళ్ళు చర్యలు తీసుకోలేదు అని చెప్పని ఈడీ 10 మంది కలెక్టర్లకి సమన్ చేసింది. ఇవాళ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రీసెంట్గా మినిస్ట్రీ ఫర్ ఎన్విరాన్మెంట్ అండ్ ఫారెస్ట్ వాళ్ళు ఎన్జీటీకి ఒక రిపోర్ట్ ఇచ్చారు. ఆ రిపోర్ట్లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 25 మంది కలెక్టర్లు మైనింగ్ అక్రమాలు జరుగుతున్నా జరగలేదు అని చెప్పని రిపోర్ట్ ఇచ్చారంట. అంటే వాళ్ళ అసలు ఏమవుతుంది ఐఏఎస్ వ్యవస్థ? ఎవరి కోసం పనిచేస్తున్నారు? ఎందుకు వీళ్ళకి ఇంతటి ప్రివిలేజెస్, ఇంతటి జీతభత్యాలు, ఇంతటి అలవెన్సులు, ఇంతమంది వందిమాగతలు, ఇంతటి స్థాయి, హోదా, ప్రోటోకాల్ ఇవన్నీ ఎందుకు భరిస్తుంది సమాజం? కనీస మాత్రపు విఘ్నత ప్రదర్శించకుండా మనం సమాజానికి బాధ్యులం, చట్టానికి బాధ్యులం, ప్రభుత్వానికి బాధ్యులం. వైసీపీ పార్టీకి కాదు. జగన్మోహన్ రెడ్డి గారు ఒక రాజకీయ నాయకుడు, పాలకుడు. ఆయన ప్రతి ఆలోచన రాజకీయంగానే చేస్తూ ఉన్నాడు. రాజకీయ ఆలోచనలు వేరు, ప్రభుత్వ పాలనా విధానం వేరు. ప్రభుత్వ పాలన బిజినెస్ రూల్స్కి లోబడి జరగాలి, రాజ్యాంగానికి లోబడి జరగాలి, చట్టానికి లోబడి జరగాలి. దాన్ని అతిక్రమించి జగన్మోహన్ రెడ్డి గారు ఆదేశాలు ఇస్తున్నాడు. వాటిని పాటించాల్సిన అవసరం లేదు. అందరికందరం మనం పెండౌన్ చేద్దామని చెప్పిన ఒక నిర్ణయానికి వస్తే ఎవరు వీళ్ళని ఏం పెగ్గలుగుతారు? అయినా సరే వీళ్ళు తప్పులు చేయడానికి ఇష్టపడుతున్నారు. ఎందుకు ఇష్టపడుతున్నారు? ఖచ్చితంగా వీళ్ళకి వ్యక్తిగత స్వార్థం ఏదో ఉంది. ఇవాళ శ్రీలక్ష్మి అనుభవం కళ్ళ ముందు కనిపిస్తున్నా, ఒకనాడు ఆమెకు ఎదురైన జైలు జీవిత చరిత్ర కళ్ళ ముందు కనిపిస్తున్నా కూడా ఆమె కూడా పదే చేసిన తప్పునే మళ్ళీ చేయడానికి సిద్ధపడుతుంది అని అంటే 100% వీళ్ళు ఒక బరితెగింపులో ఉన్నారు. ఏదైనా ఒక తప్పు చేస్తే ఏదో ఒక రోజు ఎక్కడో దగ్గర జవాబు చెప్పుకోవాల్సి వస్తేనే భయం లేదు. ఏమైపోయింది? ఏమైంది? కొన్నాళ్ళు జైల్లో ఉండొచ్చాం, మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయ్యారు, ఆయనతోటి మళ్ళీ అదే స్థాయి, అదే గౌరవం మాకు దక్కింది, వాళ్ళ అదే హోదా మాకు దక్కింది, మమ్మల్ని ఎవరైనా పేగలుగుతారని లెక్కలో ఉన్నారు. ఇక్కడే న్యాయస్థానాలైనా ప్రభుత్వాలైనా చట్టమైనా సరే మరింత కఠినతరంగా ఉండాలి. ఒకసారి ఇంతటి గంభీర ఆరోపణలతోటి జైలు జీవితానికి రుచి చూసిన అధికారులని మళ్ళీ తిరిగి పోస్టింగ్ ఇవ్వటమే తప్పు. శాశ్వతంగా వాళ్ళని ఇళ్ళకు పంపించాలి. ఇంతటి దుర్మార్గానికి పాల్పడిన, ఉల్లంఘనకు పాల్పడిన ఏ అధికారిని మళ్ళీ తిరిగి అంటే ఇప్పుడు ఇవాళ 10 సంవత్సరాలు బెయిల్ మీద ఉన్న జగన్మోహన్ రెడ్డి గారు ఎన్నికల్లో నెగ్గలేంది, ఆయనకి ముఖ్యమంత్రి పదవి ఇవ్వగలేంది, మాకెందుకు ఇవ్వకూడదనే ప్రశ్న కూడా తలెత్తుద్ది. ఖచ్చితంగా ఇదే సందర్భంలో అటువంటి విషయాల్లో కూడా కఠినమైన చట్టాల్లో మార్పు చేర్పులు తీసుకురావాల్సిన అవసరం ఉంది. శ్రీలక్ష్మి లాంటి ఈ ఎగ్జాంపుల్ మిగిలిన అధికారుల్లో కూడా బరితెగింపు పెంచుతూ ఉంది. 100% రాబోయే ప్రభుత్వాలైనా సరే ఇటువంటి వాళ్ళని కట్టడి చేయాలి, వాళ్ళకి చట్టం శక్తి ఏంటో రుచి చూపించాలి. బిజినెస్ రూల్స్ని అతిక్రమిస్తే ఎదురయ్యే పరిస్థితులు, పరిణామాలు ఏంటో రుచి చూపించాల్సిన అవసరం ఉంది.